ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అక్కడ మనము చూసిన అనేక విషయాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన సంగతి జరిగింది. దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉన్న 24 పెద్దలు సాష్టాంగపడి వారు దేవుని స్తుతించుచూ ఉన్నారు. 16వ వచనం, అంతటా దేవుని ఎదుట సింహాసన ఆసీనులగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి దేవుని స్తుతించుచూ ఉన్నారు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు ప్రభు అయిన దేవుడు అయిన సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచూ ఉన్నావు కనుక మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాము అని వారు సాగిలపడుతూ ఉన్నారు. ఇట్టి గంభీరమైన స్తుత్యాగములు వారు చెల్లించిన తర్వాత పరలోకమందు దేవుని ఆలయము తెరవబడింది. ఆ సంఘటన, ఆ దృశ్యము యోహాను భక్తునికి కనిపించింది. ఆలయము, దేవుని ఆలయము పరలోకమందు తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. దేవుని నిబంధన మందసము యెరూషలేములో ఉండవలసింది కదా, మరి పరలోకంలో ఎందుకు కనిపించింది అనగా, పరలోకంలో ఉన్న నమూనానే మోషేకు ప్రభు ఆజ్ఞాపించి ఇక్కడ సిద్ధపరచమన్నాడు. ఆ కాలంలో మోషే ప్రభు చెప్పిన ఆ కొలతల చొప్పున ఆ యొక్క మందసమును నిర్మించుటకు ఆయన తను తాను సిద్ధపరచుకొని ఆ విధంగా సిద్ధపరిచి అక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు బలియాగములు అర్పించి ఉన్నారు. ఆ నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ఈ యొక్క శబ్దములకు కారణం ఏంటి? ఈ ఉరుముల వంటి శబ్దము, మెరుపుల వంటి ధ్వనులు, గొప్ప భూకంపము వంటి వడగండ్లు